బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు పార్లమెంట్ సమావేశాల తేదీలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపింది. డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ సెషన్స్ జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. మొత్తం 19 రోజుల పాటు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు కేంద్ర బడ్జెట్ సిద్ధమైంది. ఇక డిసెంబర్ 1 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు ఈ సమావేశాలు కొనసాగించేలా పార్లమెంట్ వర్గాలకి చెప్పడం జరిగింది. ఇక శీతాకాల సమావేశం నిర్వహించాలని ప్రభుత్వ ప్రతిపాదన కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నేరైతే ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్ వ్యవహారాల అత్యవసర పరిస్థితులకు లోబడి మొత్తం డిసెంబర్ 1 నుంచి 19 వరకు కూడా పార్లమెంట్ శీతాకాల సమావేశాలను నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదన అయితే రాష్ట్రపతి ముర్ము కూడా ఆమోదించడం జరిగింది. అది తన ట్వీట్ ఎక్స్ లో కూడా పెట్టడం జరిగింది. ప్రధానికి ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు చాలా నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఈ జరుగుతున్న బీహార్ సభలు వచ్చినటువంటి సమావేశం కాబట్టి మరి ఎలా ఉండబోతుంది ప్రతిపక్షాలు ఎంతవరకు నిజాలు దీంట్లో ఉంటాయంటే కొన్ని నిర్ణయాలతో పాటు కొన్ని చట్టాలు చేయడంతో పాటు ఈ రాజకీయ ఎప్పుడు ఉన్నటువంటి విమర్శలు కూడా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల వద్ద కూడా తీవ్ర రాజకీయ వర్గాల్లో కూడా చెప్తారు. మొత్తానికి పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు మాత్రం డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 వరకు నిర్వహించాలని ప్రభుత్వ ప్రభుత్వాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే ఆమోదించడం జరిగింది.